మా టుడే కాన్సెప్ట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ మీన్స్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మీన్స్ paperless work through the online transaction is called electronic payments. దాన్ని ఏమంటాము? ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అంటాం. సో ఇక్కడ మనకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ దేని ద్వారా జరుగుతుంది అంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఓకే, సో బిజినెస్ ఆర్గనైజేషన్ లో కానీ, ఓకే, ఎక్స్పాండెడ్ మార్కెట్ లో కానీ మనకేమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆన్లైన్ లో పేమెంట్స్ జరుగుతాయి. బిజినెస్ లో కొన్ని ఈ పేమెంట్స్ చేస్తుంటాం. ఇంకోటి అమెజాన్ లో కూడా మనము అమెజాన్ పే అని ఐడియా ఉంటుంది మీకు. సో అవి కూడా మనం ఏం చేస్తున్నాము? ఆన్లైన్ లోనే చేస్తుంటాము, ఆన్లైన్ లోనే పేమెంట్ చేస్తుంటాం. సో దీన్ని ఏమంటాం అంటే మనము ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అని అంటాం. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ని ఏ విధంగా చేస్తాం? ఇక్కడ చూడమా, ఫస్ట్ పేయర్ అంటున్నారు కదా. పేయర్ అంటే ఎవరు లేదు, మీరే. ఎవరైతే పే చేస్తుంటారో వాళ్ళని ఏమంటాం అంటే పేయర్ అంటాం. పే ఎవరికి పే చేస్తున్నారు దానికి ఏం చేస్తారు? ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాంతో పాటు మనకేమవుతుందంటే పేయర్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. పేరు అనేవాడు ఏం చేసి ఉండాలి? రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. పేకి ఏమవుతుంది? ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ దేనికి? అక్యూరియర్ కి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి ఎంటర్ ద బ్యాంక్ సెటిల్మెంట్. సో అప్పుడు ఏమవుతుంది? మనకు పేమెంట్ అనేది ఎవరికి చేరుతుంది అంటే పేయర్ కి జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ పేమెంట్ ని ఏ విధంగా చేస్తున్నాము? ఆన్లైన్ లో పేమెంట్ ని ఏ విధంగా చేస్తున్నాము? సో ఆన్లైన్ ని ఏ విధంగా పేమెంట్ చేస్తున్నాము? క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్ అండ్ ఈ మనీ, తర్వాత ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటాం, దాన్నే ఈఎఫ్టి అంటాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రెడిట్ కార్డ్ ని తీసుకున్నట్లయితే పేమెంట్స్ అనేటువంటివి మనకు క్రెడిట్ అంటే ఏమి? ఆల్రెడీ మీకు అందరికి తెలుసు. క్రెడిట్ అంటే ఏమి అంటే అప్పు అని అర్థం. ఓకేనా? సో ఈ అప్పు అనేటువంటిది మనము ఎవరితో తీసుకుంటున్నాము? బ్యాంక్ ద్వారా తీసుకుంటున్నాం. త్రూ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది తీసుకొని మనం ఏం చేస్తాం? పేమెంట్ చేస్తామా. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఏమవుతుంది? క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కార్డ్ హోల్డర్, తర్వాత ద మర్చెంట్, ద కార్డ్ ఇష్యూ ద బ్యాంక్, ద అక్యూరియర్ బ్యాంక్, మర్చెంట్ బ్యాంక్, ద కార్డ్ బ్రాండ్. సో ఇవన్నీ మనకు క్రెడిట్ కార్డులో ఉంటాయి. దీంట్లో కూడా మనకు వీసా, మాస్టర్ కార్డ్ అనేటువంటి ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకు పేమెంట్ చేసేటప్పుడు త్రూ మనం ఏం చేస్తున్నాము? ఆన్లైన్ ద్వారానే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేసాం అనుకోండి, మనం ఏం చేస్తాము? క్రెడిట్ కార్డ్ లో తీసుకుని వెళ్ళి స్వైప్ చేస్తాం. స్వైప్ చేసిన తర్వాత అతనికి ఒక ఏటీఎం పిన్ నెంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఎంటర్ చేస్తేనే అప్పుడే అవుతుంది మీ దగ్గర ఉండే అకౌంట్లో ఉండే అమౌంట్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం అంటే మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అని అంటాం. ఇంకోటి, దీనికి ఎట్లా సార్ మనం పేమెంట్ చేయాలి అంటే ఇట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ బిల్ జనరేట్ అవుతుంది. ఈ బిల్ జనరేట్ అయిన తర్వాత బిల్ పేమెంట్ అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో మనకు బిల్ పేమెంట్ అనేది ఎట్లా చేస్తాము అంటే మనకు బిల్ జనరేట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ ద్వారా మనకు అమౌంట్ అనేది క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అని అంటాం. నెక్స్ట్ డెబిట్ కార్డ్.
సో ఇక్కడ డెబిట్ కార్డ్ అంటే మీకు అందరికీ తెలుసు. డెబిట్ కార్డ్ లైక్ ఏ క్రెడిట్ కార్డ్, ఇది స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ అని తెలుసు. ఓకేనా? సో ఇంకోటి ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్ కి, ఇంకోటి డెబిట్ కార్డ్ లో ఒక నంబర్ ఉంటుంది మా పైన, దాన్ని ఏమంటాం అంటే డెబిట్ కార్డ్ నంబర్ అని ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది నంబరు. సో దాని కూడా సివివి నంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమంటే డెబిట్ కార్డ్ అంటే మనకేమవుతుంది, త్రూ క్యాష్ ద్వారా మన అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ మాత్రమే చూపిస్తుంది. అదే క్రెడిట్ కార్డ్ అంటే ఎంత వరకు నువ్వు అప్పు తీసుకోవచ్చు అనేటువంటి లిమిట్ చూపిస్తుంది. నీ దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఉందనుకోండి మీ అకౌంట్లోకి, ఆ 10 రూపాయలు మాత్రమే షో అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకేమవుతుందంటే పేమెంట్స్ అనేటువంటివి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇంకోటి డెబిట్ కార్డ్ ద్వారా మనకు పేమెంట్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ కూడా పిన్ నంబర్ ఉంటుంది, అదేవిధంగా సివివి నంబర్ ఉంటుంది. ఆ సివివి నంబర్ ద్వారా మనకి ఏమవుతుంది, అమౌంట్ ని సివివి నంబర్తో ఏం చేసేలేదు, స్వైపింగ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు కొత్తగా మనకు వచ్చాయి ఏది, ఫోన్ పే, గూగుల్ పే, ఇవన్నీ. మీరు ఎప్పుడన్నా కానీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ ని యాడ్ చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకుంటున్నారు? ఎట్లా చేసుకుంటున్నారమ్మా? అకౌంట్ ని యాడ్ చేసుకోవాలంటే డెబిట్ కార్డులో మీకు నంబర్ ఉంటుంది, లాస్ట్ 6 డిజిట్ నంబర్, అండ్ దెన్ దే కెన్ బి మనకు సివివి నంబర్ ఉంటుంది, మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, మనము దీన్ని బేస్ చేసుకొని మన పేమెంట్ ని చేస్తున్నాం. ఓకే, ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా. సో పేమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, దాన్ని బేస్ చేసుకునే చేస్తున్నాము. సో ఇంకొకటి మనకు స్మార్ట్ కార్డ్ అంటాం. స్మార్ట్ కార్డ్ అంటే ఏం లేదు, మనకు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ని అపీరెన్స్ అయినటువంటి స్మాల్ మైక్రో ప్రాసెసర్ చిప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు అన్ని దానికి ఏటీఎం కి కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ చిప్ ఉంటుందమ్మా, దాన్ని ఏమంటాం అంటే స్మార్ట్ కార్డే అంటాం. నెక్స్ట్ వన్ దే కెన్ బి ఈ మనీ అంటాం. ఈ మనీ అంటే ఈ పేమెంట్స్ అనేటువంటివి నెట్వర్క్ ద్వారా అమౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని ఏమంటాం అంటే ఈ మనీ అంటాం. సో అది కూడా ఎట్లా, ఆన్లైన్ పేమెంట్ డన్ ద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్, ఎగ్జాంపుల్ ఈ మనీ ట్రాన్సాక్షన్ అంటాం. అది కూడా ఎట్లా, అక్కడ ఫోన్ పే గూగుల్ పే ఎట్లా చేస్తున్నామో సో అదే విధంగా. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటాం. దాన్ని ఏ విధంగా చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. సో ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనం ఏం చేస్తున్నామా, అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనకు యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని బేస్ చేసుకొనే మనం లాగిన్ అయ్యి వెబ్సైట్ లోకి వెళ్ళి అప్పుడు పేమెంట్ చేస్తాం. పేమెంట్ కూడా ఎట్లా చేయాలి, అకౌంట్ యాడింగ్ లో ఉంటేనే చేస్తాం. ఇంకొకటి ఆప్షన్ ఉందమ్మా, నెఫ్ట్ అని ఉంటుంది. నవేడేస్ ఇంటర్నెట్ బేస్డ్ నెఫ్ట్, అది ఈఎఫ్టీ ఉంది కదా, అది ఈఎఫ్టీ కాదమ్మా, నెఫ్ట్, ఎన్ఈఎఫ్టీ. నెఫ్ట్ ఈస్ గెటింగ్ ద పాపులర్. నెఫ్ట్ అనేటువంటిది చాలా పాపులర్ గా ఉంది. కస్టమర్ యూజెస్ ద వెబ్సైట్ ప్రొవైడ్ బై ద బ్యాంక్. వెబ్సైట్ ని ప్రొవైడ్ చేసి ఉంటుంది బ్యాంకు. సో ఆ బ్యాంక్ లో వెబ్సైట్ ని రిజిస్టర్ చేసుకొని అనదర్ బ్యాంక్ అకౌంట్ కి అతడు కానీ ఆమె కానీ ప్లేస్ ద రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ ద సర్టైన్ అమౌంట్ టు ద అకౌంట్. నెక్స్ట్ వన్, కస్టమర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు ద అనదర్ అకౌంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ బ్యాంక్. సేమ్ బ్యాంక్ కూడా మనకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్
సో దాన్ని ఏమంటాం అంటే ఏసిహెచ్ అంటాం. టు ట్రాన్స్ఫర్ అమౌంట్ ద అదర్ అకౌంట్ కూడా మనము చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఛాలెంజ్ ప్రజెంట్ ఇన్ ఈ పేమెంట్స్. మనకు ఈ పేమెంట్స్ అనేటువంటి ఏ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇంటర్నెట్ కస్టమర్స్ విల్ బి లాస్ హిజ్ లేదా హర్ faith e-business if it is secure is composed the following are the essential requirement for safe e-payments transaction. Okay, so next కాన్ఫిడెంట్ గా మనము పేమెంట్స్ చేసేటప్పుడు అనాథరైజ్డ్ పర్సన్ కి పొరపాటుగా పోయింది అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇంటరప్టెడ్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ అంట. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రిటీ, ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి ఆల్టరేడ్ డ్యూరింగ్ ఇట్స్ ట్రాన్సాక్షన్ ఓవర్ ద నెట్వర్క్. ఒక్కోసారి ఏమవుతుంది, మనకు నాట్ ఆల్టర్నేట్ ఉంటుంది. సో ఇంకోటి అప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ అవైలబిలిటీ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ షుడ్ బి అవైలబుల్ వెన్ ఎవర్ రిక్వైర్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ స్పెసిఫైడ్. ఇంకొకటి మనకు తెలుసు, ఓటీపీ అనేటువంటిది మనకు ఇన్ టైంలోనే ఉంటుంది. అంతకు మించి మనకు 1 minute కానీ 2 minutes కానీ ఉంటుంది. అంతకు మించి దాంట్లో మనం కొట్టామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, లాక్ పడిపోతుంది. సో దిస్ ఇస్ ద మనకు ప్రజెంట్ ఇన్ ఈ పేమెంట్స్ చేసినప్పుడు ఛాలెంజింగ్ ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, దీన్ని బేస్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ నాన్ రిపీటబిలిటీ. సో ఇక్కడ మనకు ప్రొటెక్షన్ అనేది ఎగ్నెస్ట్ గా డినైల్ ఆఫ్ ఆర్డర్ ఆర్ డినైల్ ఆఫ్ పేమెంట్. వన్స్ ఎ సెండర్ సెండ్స్ మెసేజ్, ద సెండ్స్ షుడ్ నాట్ బి ఏబుల్ టు డినై సెండింగ్. సో ఎగ్జాంపుల్, మనం పేమెంట్ చేస్తుంటాం. సో పేమెంట్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, అదేమైతుంది, అది రాలేదు కదా అని చెప్పేసి ఇంకోసారి మెసేజ్ చేస్తాం, రీసెండ్ అని కొడతాం. రీసెండ్ కొట్టినప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు ఏమవుతుంది, నాన్ రిపీటబిలిటీ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి ఎన్క్రిప్షన్, అంటే సెక్యూరిటీ. డేటా షుడ్ బి సరేమా ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్ ద డీక్రిప్టెడ్ ఓన్లీ బై అన్ ఆథరైజ్డ్ యూజర్. ఆథరైజ్డ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ అకౌంట్లకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆడిటబుల్. ఆడిటబుల్ అంటే ఏం లేదు, మనకు డేటా అనేది రికార్డెడ్ ఇన్ ఏ సచ్ ఏ వే it is can be audited for the integrity requirement. Okay, next one, they can be measured to the ensure security. Major security measures for following: encryption, digital signature, security certificate, and security protocols in internet, and secure socket layer అంటాం, SSL అంటాం, secure socket layer అన్నమాట. మనకు ఇవన్నీ ఏమంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రొటెక్షన్. మనం ఏదన్నా కానీ ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత మనము యూజర్ ఐడి పాస్వర్డ్ తో పాటు మనకు ఓటీపీ వచ్చేటువంటిది కూడా టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ ని ఎంటర్ చేసిన తర్వాతే మనకేమవుతుంది, మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఏది కానీ మనము త్రూ ఇంటర్నెట్ ద్వారానే చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ సెక్యూరిటబుల్. ఇంకోటి డిజిటల్ సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ మా. ఎందుకు డిజిటల్ సిగ్నేచర్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు గివింగ్ ద చెక్ ఇచ్చారనుకోండి, చెక్ ఇచ్చినప్పుడు నీకు సిగ్నేచర్ ఉంటుంది కదా, ఆ సిగ్నేచర్ ని మ్యాచ్ అవ్వాలి. లేకపోతే అక్కడ బ్యాంక్ మేనేజర్ ఇట్ విల్ బి నాట్ యాక్సెప్టింగ్ ఇన్ యువర్ గివింగ్ ద అమౌంట్. సో ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్. సో దట్ టైమ్ ఇట్ విల్ బి ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. సో డిజిటల్ సిగ్నేచర్స్ ఈజ్ ఆల్సో ఇన్ యువర్ ఎంటరింగ్ ద ఈకేవైసీ. ఓకే, సో ఇక్కడ మనకు సెక్యూర్ సాకెట్ లేయర్స్ ఉంటాయి, అథెంటికేషన్, ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ, నాన్ రిపీటబుల్. ఇవన్నీ ఖచ్చితంగా మనకు ఫాలో అవుతాం. ఈ ఫాలో అయిన తర్వాతే మనకి ఏమవుతుంది, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ డిజిటల్ అబౌట్
సరే మా డిస్కసింగ్ అబౌట్ ద డిజిటల్ సిగ్నేచర్. సో ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అనేది కూడా ఒక పబ్లిక్ కీ ప్రిమిటివ్ ఆఫ్ మెసేజ్ అథెంటికేషన్. ఫిజికల్ వర్డ్ అనమాట. ఫిజికల్ వర్డ్ కామన్ యూజ్ ద హ్యాండ్ రైటింగ్ సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రైటింగ్ ద టైప్ ద మెసేజ్. సో మనకు ఒక సిగ్నేచర్ చేస్తాం. సిగ్నేచర్ ఎక్కడ చేస్తాము? పేపర్ మీద చేస్తాం. దాన్ని ఏం చేస్తాము? డిజిటల్ సిగ్నేచర్ కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఏమవుతుందంటే మనకు సెక్యూరిటీ పరచుకోవచ్చు. ఓకే. డిజిటల్ సిగ్నేచర్ ఇస్ ఏ క్రిప్టోగ్రఫిక్ వాల్యూ దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేటా అండ్ సీక్రెట్ కీ నోన్ యాజ్ ఓన్లీ బై ద సిగ్నర్. ఓకే. మోడల్ ఆఫ్ ద డిజిటల్ సిగ్నేచర్. ఏ విధంగా సిగ్నేచర్లు ఉంటాయి? సో దాన్ని ఏమంటామంటే సిగ్నర్. ఇక్కడ చూడండి, డేటా హ్యాషింగ్ ఫంక్షన్ హ్యాష్, తర్వాత సిగ్నేచర్ ఆల్గారిథం, సిగ్నర్స్ ప్రైవేట్ కీ, దాన్ని సిగ్నేచర్ అంటాం. సో దాని వెరిఫికేషన్ ఆల్గారిథం. ఓకే. తర్వాత వచ్చేసి హ్యాష్, తర్వాత ఈక్వల్ హ్యాషింగ్ ఫంక్షన్ అండ్ సిగ్నల్ పబ్లిక్ కీ. డేటాలోకి హ్యాషింగ్ ఫంక్షన్ అనేది ఎంటరింగ్. అంత వెరిఫైయింగ్, ఇది సిగ్నేచరింగ్. సో సిగ్నేచర్ అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. వేరే వాళ్ళు చెక్ ఇచ్చారు, నాకు ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. 2 lakhs చెక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను? ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి ఆ చెక్ని తీసుకుని వెళ్ళి నువ్వు బ్యాంక్లోకి వేస్తావు. బ్యాంక్లోకి వేసిన తర్వాత ఆ చెక్ ఎవరిది, ఏ కస్టమర్ది, ఎక్కడి నుంచి ఇచ్చాడు, అప్పుడేం చేస్తాడు? ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ కొట్టినప్పుడు అక్కడ ఒక సిగ్నేచర్ వస్తుంది. ఆ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ కరెక్టేనా అని వెరిఫై చేసుకుంటారు. సో వెరిఫైకి ఈ టేబుల్ ఉంటుంది. ఓకేమా? సో వెరిఫైకి ఈ టేబుల్ ఉంటుంది. ఓకే. సిగ్నేచర్ అయిన తర్వాత ఈ డేటా వ్యాలిడేషన్ జరుగుతుంది. ఓకే. ఈ వ్యాలిడేషన్ జరిగిన తర్వాత అప్పుడేమవుతుంది? కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, దే కెన్ బి ఇంపార్టెంట్ డిజిటల్ సిగ్నేచర్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది క్రిప్టోగ్రాఫిక్ ప్రిమిటివ్ అని అంటాం. ఇది డిజిటల్ సిగ్నేచర్స్ అన్నాం. ఓకేనా? డిజిటల్ సిగ్నేచర్. ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అనేటువంటిది మనం ఏ పార్ట్ ఆఫ్ ఎబిలిటీ ప్రొవైడ్ ద నాన్ రిప్రొడ్యూషన్స్ ఆఫ్ మెసేజ్. ద డిజిటల్ సిగ్నేచర్స్ ఆల్సో ప్రొవైడ్ ఏ మెసేజ్. ఓకే. authentications and the data integrity. Let us briefly see how is the achieved by the digital signature. ఎట్లా అచీవ్మెంట్ జరుగుతుంది? అండ్ నెక్స్ట్ వన్, దే కెన్ బి మెసేజ్ అథెంటికేషన్ అంటాం. ఈ మెసేజ్ అథెంటికేషన్ అంటే ఏమి? వ్యాలిడ్ సిగ్నేచరా కాదు. నెక్స్ట్ వన్, ఇక్కడ డేటా ఇంటిగ్రిటీ. ఇన్ కేస్ an attacker has access to the data and modify a digital signature verifying at a receiver and the files. హ్యాష్, ఇక్కడ మనకు డేటా ఇంటిగ్రిటీ, నాన్ రిప్యుడియేషన్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ దేనికి సంబంధించింది అంటే సెక్యూరిటీకి సంబంధించినది. ఇంకోటి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పేమెంట్స్ అండ్ గేట్వే అని చూడండి. పేమెంట్ ని ఎట్లా ఇస్తున్నాం, ఎట్లా మనకు ప్రోడక్ట్ అనేది మనకు ఈ బయింగ్ ఎట్లా జరుగుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఇక్కడ బ్యాంక్ ఉంది. మనకి ఏమైతుంది? ఈ బ్యాంక్ అనేది పేమెంట్స్ గేట్వే. ఇది మనము మైక్రోసాఫ్ట్ వెబ్ సర్వర్ ద్వారా ఒక ప్రోడక్ట్ ని కొన్నాం. ప్రోడక్ట్ కొనిన తర్వాత దీని నుంచి మనకి ఏమవుతుంది? మనకు పేమెంట్ చేయాలి కదా. సో ఇక్కడ పేమెంట్ గేట్వే నుంచి, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాము? బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయినటువంటి ఒక ఏటీఎం కార్డు కానీ మనం ఏం చేస్తాము? పే చేస్తాం. ఓకే. సో ఎట్లా చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ ఆర్డర్లీ. సో ఇక్కడ ఎవరిది? మర్చెంట్ అంటే ఎవరు కాదు, మనమే ఇంట్లో ఉండి, సరే మా బ్యాంక్కి మనము లింక్అప్ అయినటువంటి ఏటీఎం కార్డు ద్వారా మనకి ఏం చేస్తున్నాము? పేమెంట్ గేట్వే నుంచి సర్వర్ ద్వారా మనకు ఇక్కడ బై చేసుకుంటూ వస్తున్నాం ప్రోడక్ట్ ని. ఓకేనా? సో ఇది ఒక ఆర్డర్ వైజ్ తీసుకుంటూ వచ్చినాం. ఓకే. నెక్స్ట్ వన్, మోస్ట్ పాపులర్ పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్ ఏమున్నాయి? పేబాల్ ఉంది. పేబాల్ అనేటువంటిది కూడా ఒక
యూఆర్ఎల్. సో ఇది పేపాల్ ద్వారా కూడా మనకి ఏం చేస్తాము, అమౌంట్ ని పే చేసుకోవచ్చు. అమెజాన్ పేమెంట్స్ మీకు తెలుసు, అమెజాన్ పేమెంట్స్ ఎట్లా చేసుకోవాలి ఏం కదా అని. ఓకేనా, ఇది కూడా ఎప్పుడు అంటే ఇట్ ఈస్ ఏ క్రియేటెడ్ ఇన్ 2007. అమెజాన్ పేమెంట్స్ ప్రొవైడ్ ద కస్టమర్. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి స్ట్రైప్. ఇది కూడా పేమెంట్ గేట్వేనే. సో దీని కూడా ఎక్స్ట్రా చార్జ్ అనేది పడుతుంది మా. ఆథరైజ్ నెట్, దీని ద్వారా కూడా మనకి ఏమవుతుంది, మనకు పవర్ఫుల్ గా పేమెంట్ గేట్వేని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత చెక్అవుట్స్. నెక్స్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటేనే మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏమి, మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ ని ఎట్లా చేస్తాము, ఎట్లా పేమెంట్ చేస్తాము, ఏ విధంగా పేమెంట్ చేస్తాము. ఇట్ ఈస్ ఆర్డర్లీ విల్ బి సెండింగ్ ద అమౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏముంటుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే. సో దాని ద్వారా ఏమవుతుంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ లో బ్యాంక్ అనేది అకౌంట్ లోకి డిపాజిట్ అయిన తర్వాత మనకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాము. ఓకే, సో ఇది ఒక ఆర్డర్లీగా చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, మనకు బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి, అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ని మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా చేయవచ్చు. దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏమప్పా అంటే మనకు 24 hours మిగులుతుంది. ఓకేనా, సో ఆన్లైన్ లో ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ ఉంటుంది. ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది మనకు తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇంకోటి ఈ కన్జ్యూమర్ ఓపెన్ చేసినటువంటి డిఫరెంట్ అకౌంట్ నంబర్స్ ఆన్లైన్ లో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ కూడా మనం దాంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ అంటే ఏం లేదు మా, ఆర్డి. అండ్ నెక్స్ట్ వన్, మనము అకౌంట్ ని రేర్ గా క్లోజ్ చేసుకునే కూడా మనకు ఆన్లైన్ లో చేసుకునే అవకాశం ఉంటుంది. అరౌండ్ క్లాక్ యాక్సెస్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఎర్లీ డెడికేషన్ అండ్ ప్రొడక్ట్ యాక్టివిటీ దేర్ యాక్టింగ్ ద. ఇంకోటి దీని ద్వారా మనకి ఏమవుతుందంటే లాస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్. సో ఇక్కడ చూడండి మా, డిసడ్వాంటేజెస్ అంటే ఏం లేదు, మనకు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసేటప్పుడు పొరపాటుగా వేరే వాళ్ళకి మనం పేమెంట్ ఇస్తే అది మనకు రిటర్న్ రాదు. ఓకే, ఫస్ట్ ఛాలెంజింగ్ దట్ ప్రొవైడ్ ద ట్రాన్సాక్షన్ బీస్ ద ప్రాసెస్. వై ఈస్ ద కన్జ్యూమర్ ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్ విత్ ద టైలర్, ఫేస్ టు ఫేస్. సో అతనికి చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి, మనకు ఏటీఎం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఏటీఎం ద్వారా మే బి ఏబుల్ టు టేక్ ద సర్టైన్ అమౌంట్ అట్ ద ఏటీఎం, మోస్ట్ కాల్ సమ్ విత్ ఇన్ ద లిమిట్ అనేది కూడా ఉంటుంది. లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్బీఐకి అయితే 20,000 ఉంటుంది. అంతేగాని ఒకే రోజులోనే 40,000 లిమిట్ ఉంటుంది. ఒకే రోజులో నాకు ₹1,00,000 కావాలంటే వస్తుందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో కొన్ని విషయాల్లో మనం ఏమవుతుంది, మనం కంటిన్యూస్ గా ఇవి కొన్ని సెక్యూరిటీ అనేటువంటి మిస్ కూడా అవకాశం ఉంటుంది, హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు, ఓటీపీలు ఒకవేళ షేర్ చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ద ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి, మనం సెక్యూరిటీ పరచుకోవాలి. ఓకే, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకి ఏం చేస్తుంది, మనకి మన అకౌంట్ ని సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీని ఫాలో కావాలి. ఫాలో అయితేనే మనకు సేఫ్టీగా ఉంటుంది. ఓకేనా, సో పొరపాటుగా మనం మన అకౌంట్ డీటెయిల్స్ ని ఎవరికి షేర్ చేయకూడదు. సో పాస్వర్డ్ ని కూడా ఎవరిని షేర్ చేయకూడదు. ఇలాంటివన్నీ మన కండిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, సో కస్టమర్ అనేవాడు ఒక పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దీన్ని మనం ఏమంటున్నాము అంటే ఈ పేమెంట్స్ అని అంటున్నాం. అర్థమైందమ్మా? హలో చరణ్, చెప్పండి సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. అదేమా కాన్సెప్ట్ అది. ఓకే, సో థర్డ్ యూనిట్ మనము ఆన్లైన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉండేది మనము ఆఫ్లైన్ లో చెప్పుకుందాం. ఇది అర్థమైందా? ఎస్ సార్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి సార్. ఈ యూనిట్ లో చెప్తానమ్మా, అన్ని ఆఫ్లైన్ లో చెప్పేస్తాను. ఓకే సార్. అంటే ఈ యూనిట్ లో
అన్ని ఆఫ్లైన్ లో చెప్తారా సార్? సార్ ఏమా అంటే ఈ యూనిట్ లో ఏవే చెప్పండి. సార్ ఇంపార్టెంట్స్? సార్ ఇది చాలా మంది జాయిన్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు సార్. అది ఒకసారి చూడండి సార్ నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా. అవునా, ఇది వన్ సెకండ్ నేను రిపీట్ చేస్తాను క్లాస్ లో. ఓకే సార్. 1 సెకండ్ విల్ బి రిపీట్. ఓకే. అదే సార్ చాలా మంది ఓపెన్ కాలేదు అంటున్నారు సార్, అందుకని. అవునా, సర్లే అమ్మా నేను చెప్తాను. ఓకే.